మకర రాశి వారు ఈ వారం తాము ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు. సంకల్ప సిద్ధి బలంగా ఉంటుంది. అలాగే కృషికి తగినటువంటి పట్టుదల కూడా మీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది. మంచి మంచి ఆలోచనలతో ఈ వారం ముందుకు కొనసాగుతుంటారు. స్నేహితులు వివిధ రూపాల్లో మీకు సహకరించి ఉత్తమమైనటువంటి ఫలితాలను రాబట్టేందుకు కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. ఆదాయాలు ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా పరిమితులను విధించుకోవాలి. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా మీరు పొదుపు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. స్నేహితుల రూపంలో కొన్ని కీలకమైనటువంటి చర్చలు కూడా ఉండబోతున్నాయి. ఇతరులకు లేదా ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేసేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. అవసరానికి తగినటువంటి విధంగా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. దూరపు బంధువుల యొక్క ఆహ్వానాలు కొన్ని ఆశ్చర్యాన్ని కలగచేస్తుంటాయి. కుటుంబ విషయాల్లో దంపతుల మధ్య కొన్ని నూతనమైన కీలకమైనటువంటి విషయాలు చర్చకొస్తుంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామి చెప్పేటటువంటి మాటలకు అభిప్రాయాలకు విలువ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. కలిసి కూర్చొని చర్చించండి, నిర్ణయాలు తీసుకోవాలి. ఏవి కూడా మీరు తేలికగా తీసుకోకూడదు. ప్రతి విషయము ప్రతి సందర్భము చాలా ముఖ్యమైనదిగా మీరు భావన చేస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కార్యక్రమాల యొక్క ప్రాధాన్యతను బట్టి మీరు రూపొందించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. మీ యొక్క పిల్లల చదువులు, వారి యొక్క కార్యక్రమాలు, వ్యవహారాలు వాటన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎక్కడైనా ఏదైనా తప్పు జరుగుతూ ఉన్నట్లయితే వెంటనే వారికి సూచన చేయటం, సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఉపాధి పథకాలు చక్కగా రూపొందించుకోగలుగుతారు. ప్రైవేట్ రంగంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో గతం కంటే మెరుగైనటువంటి శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. చక్కని భాగస్వామ్య అనుబంధాలు ఉంటాయి. వాటిని మరిన్ని చోట్లకు విస్తరింపచేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం మకర రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. దత్తనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండాలి. దత్త కవచమును పారాయణం చేస్తూ ఉండాలి. అలాగే స్వామివారిని గన్నేరు పుష్పాలతో లేదా పసుపు రంగు పుష్పాలతో అర్చించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాలుగా శుభ ఫలితాలు పొందవచ్చు.